హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే ఉదయం 6 గంటలు సూర్యుడు ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు. కానీ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న ఆ పెద్ద బంగ్లాలో మాత్రం అప్పుడే సందడి మొదలైంది. ఆ బంగ్లా పేరు అన్నపూర్ణ నిలయం. పేరుకు తగ్గట్టుగానే ఆ ఇంట్లో సిరి సంపదలకు పని వాళ్ళకి ఎలాంటి లోటు లేదు. ఆ ఇంటి ఆవరణం మొత్తం పచ్చని చెట్లతో, అందమైన పూల మొక్కలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంటి వారసుడు నగరంలోని అతిపెద్ద బిజినెస్ టైకూన్ అయిన విక్రమ్ దినచర్య అప్పుడే మొదలైంది. విక్రమ్ చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు. 6 అడుగుల ఎత్తు, జిమ్ చేసి పెంచిన కండలు, ఎప్పుడు సీరియస్గా ఉండే మొహం. అతని కళ్ళల్లో ఒక రకమైన పౌరుషం, గర్వం కనిపిస్తాయి. తన తండ్రి స్థాపించిన విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని తన తెలివితేటలతో శిఖరాగ్రానికి చేర్చాడు. విక్రమ్కి సమయం అంటే ప్రాణం. ఒక్క నిమిషం వృధా అయినా తట్టుకోలేడు. డబ్బు, హోదా, అంతస్తు ఇవే అతనికి ముఖ్యం. ప్రేమ, ఆప్యాయత అనేవి కేవలం తన కుటుంబానికి పరిమితం. బయట వ్యక్తులతో అతను చాలా కఠినంగా ఉంటాడు. జిమ్లో వర్కౌట్ ముగించుకుని ఫ్రెష్ అయి బ్లాక్ కలర్ అర్మానీ సూట్లో కిందకు వచ్చాడు విక్రమ్. డైనింగ్ టేబుల్ దగ్గర అప్పటికే అతని కోసం ఎదురు చూస్తున్నారు అతని తల్లిదండ్రులు విశ్వనాథ, జానకి మరియు ఆ ఇంటి పెద్ద దిక్కు విక్రమ్ నాయనమ్మ అయిన అన్నపూర్ణమ్మ. గుడ్ మార్నింగ్ నాన్నమ్మ అంటూ వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు విక్రమ్. ప్రపంచం ముందు ఎంత అహంకారైనా తన నాయనమ్మ ముందు మాత్రం విక్రమ్ ఒక చిన్న పిల్లాడే. దీర్ఘ ఆయుష్మాన్ భవ, కూర్చో కన్నా, నీకోసమే చూస్తున్నాను అంటూ ఆప్యాయంగా పలకరించింది అన్నపూర్ణమ్మ. విక్రమ్ తండ్రి విశ్వనాథ్ పేపర్ చదువుతూ, ఏంటి విక్రమ్, ఈరోజు ముంబై మీటింగ్ ఉందన్నావు, అన్ని సిద్ధమేనా అని అడిగాడు. అంత రెడీ నాన్న. ఈ డీలు ఓకే అయితే మన కంపెనీ టర్న్ ఓవర్ మరో 10,000 కోట్లు పెరుగుతుంది అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు విక్రమ్. జానకి వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తూ, అవన్నీ సరే కాని అత్తయ్య, వాడికి పెళ్లి వయసు దాటిపోతుంది, ఎప్పుడు ఆ ల్యాప్టాప్లు మీటింగ్లంటూ తిరుగుతున్నాడు, వాడికో ఇంటి వాడిని చేస్తే చూడాలని ఉంది అని అంది. విక్రమ్ ముఖం చిట్లించుకున్నాడు. అమ్మా, మళ్ళీ మొదలు పెట్టావా? నా స్థాయికి, మన స్టేటస్కి తగ్గ అమ్మాయి దొరకాలి కదా. ఎవరో ఒకరిని తీసుకొచ్చి నా మెడ కట్టేయకండి. నా భార్య నా పక్క నిలబడితే ఆ రాయల్టీ కనపడాలి అన్నాడు విక్రమ్ కాస్త విసుగ్గా. అన్నపూర్ణమ్మ చిరునవ్వు నవ్వి, రే విక్రమ్, హోదా, డబ్బు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఇంటికి వచ్చే కోడలు మనసున్న మహారాజు లాంటిది కావాలి. మన ఇంటికి దీపం తెచ్చే మహాలక్ష్మి లాంటి అమ్మాయిని నేనే వెతికి తెస్తాను. అప్పుడు నువ్వు కాదనడానికి వీల్లేదు అని అంది. నీ ఇష్టం నాన్నమ్మ, నువ్వు ఎవరిని చెబితే వారిని చేసుకుంటాను, కానీ నా కండిషన్స్ నీకు తెలుసుగా అంటూ బ్రేక్ఫాస్ట్ ముగించుకుని ఆఫీస్కి బయలుదేరాడు విక్రమ్. ఆ బంగ్లాలో నుంచి అతని బెంట్లీ కారు రైమని ముందుకు దూసుకుపోతుంది. అదే ఉదయం హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న ఒక చిన్న మధ్యతరగతి కాలనీ. ఆ కాలనీలో ఉన్న ఒక పాత పెంకుటిల్లు, అదే వెన్నెల ఇల్లు. వెన్నెల పేరుకు తగ్గట్టుగానే ఎంతో ప్రశాంతమైన, అందమైన అమ్మాయి. ఆమెది సంపన్న కుటుంబం కాదు, కానీ సంస్కారానికి కుదవలేని ఇల్లు. తండ్రి రామారావు ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. తల్లి సుమతి గృహిణి. వెన్నెలకి ఒక చెల్లి ఉంది, పేరు శ్రావణి, డిగ్రీ చదువుతుంది. వెన్నెల అప్పుడే స్నానం చేసి తడి జుట్టుతో తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తుంది. కాటన్ చుడిదార్లో, ముఖానికి చిన్న బొట్టుతో, ఎలాంటి మేకప్ లేకుండానే అచ్చమైన తెలుగు ఆడపడుచులా ఉంది. ఆ ముఖంలో ఒక రకమైన అమాయకత్వం, కళ్ళలో బాధ కనిపిస్తాయి. వెన్నెల, కాస్త ఆ టీ గిన్నె దించమ్మా, నేను దేవుడికి పూజ చేసుకుంటాను వంటగదిలో నుంచి అరిచింది సుమతి. ఇదిగో అమ్మా, వచ్చేసా అంటూ గబగబా లోపలికి వెళ్ళి గ్యాస్ కట్టేసింది వెన్నెల. వెన్నెల ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక చిన్న అకౌంటెంట్గా పనిచేస్తుంది. వచ్చే జీతం తక్కువే అయినా ఇంటి బాధ్యతను సగం తన భుజంపై వేసుకుంది. నాన్న పెన్షన్, తన జీతంతో ఇల్లు గడుస్తుంది. చెల్లి చదువు, ఇంటి అద్దె, నాన్న మందులు, ఇలా ఎన్నో బాధ్యతలు వెన్నెల చుట్టూ ఉన్నాయి. అయినా పెదవులపై చిరునవ్వు ఎప్పుడు చెరగదు. రామారావు దగ్గుతూ బయటకు వచ్చాడు. అమ్మ వెన్నెల, ఇంకా రెడీ అవ్వలేదా? ఆఫీస్కి టైం అవుతుంది కదా. అవుతున్న నాన్న, మీ ట్యాబ్లెట్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను,
మర్చిపోకుండా వేసుకోండి అంటూ హడావిడిగా తన బ్యాగు సర్దుకోసాగింది. అక్క, నా కాలేజ్ ఫీజు కట్టాలి. ఈ వారం నాన్నని అడగడానికి భయంగా ఉంది. మెల్లగా వెన్నెల చెవిలో ఊదింది శ్రావణి. వెన్నెల నవ్వి చెల్లి బుగ్గ మీద, పిచ్చి మొహమా, నేనున్నాను కదా, 1-2 రోజుల్లో నా శాలరీ వస్తుంది, నేను కడతానులే, నువ్వు చక్కగా చదువుకో అని ధైర్యం చెప్పింది. తన పాత స్కూటీ స్టార్ట్ చేసుకుని ట్రాఫిక్ కష్టాలు పడుతూ తన ఆఫీస్కి చేరుకుంది వెన్నెల. విక్రమ్ ప్రపంచం వేలాది కోట్లతో ముడిపడి ఉంటే వెన్నెల ప్రపంచం చిన్న చిన్న సంతోషాలు, బాధ్యతలతో నిండి ఉంది. ఇద్దరివి ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వేర్వేరు ప్రపంచాలు. 2 రోజులు గడిచాయి. శనివారం ఉదయం అన్నపూర్ణమ్మకి గుడికి వెళ్ళే అలవాటు ఉంది. డ్రైవర్ను తీసుకుని ఫిలిం నగర్లోని దైవ సన్నిధానానికి బయలుదేరింది. ఆ రోజు గుడిలో చాలా రద్దీగా ఉంది. ఏవో పండగ రోజు కావడంతో భక్తులు బార్లు తిరిగి ఉన్నారు. అన్నపూర్ణమ్మ వయస్సు మీద పడ్డంతో ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. చేతులు పూజ సామాగ్రి ఉన్న పళ్ళెం పట్టుకొని క్యూలో నిలబడి ఉంది. ఆ గుడికి వెన్నెల కూడా తన తల్లితో కలిసి వచ్చింది. వెన్నెల తల్లి సుమతికి దేవుడి మీద భక్తి ఎక్కువ. ప్రతి శనివారం గుడికి రావటం వారికి అలవాటు. క్యూ నెమ్మదిగా కదులుతూ ఉంది. అన్నపూర్ణమ్మకు అకస్మాత్తుగా ఆయాసం రావటం మొదలైంది. తల తిరుగుతున్నట్లు అనిపించింది. చేతిలో ఉన్న పళ్ళెం జారి కింద పడబోతూ ఉండగా వెనక నుండి 2 చేతులు ఆ పళ్ళాన్ని పట్టుకున్నాయి. అలాగే అన్నపూర్ణమ్మ కింద పడిపోకుండా ఆమెను తన భుజాలతో ఆసరగా పట్టుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి మరెవరో కాదు, వెన్నెల. అమ్మమ్మ, జాగ్రత్త, ఏమైంది, తల తిరుగుతుందా అని కంగారుగా అడిగింది వెన్నెల. అన్నపూర్ణమ్మ ఆయాసపడుతూనే, ఏం లేదు తల్లి, కాస్త నీరసంగా అనిపించింది, ఏం పర్వాలేదు అని అంది. వెంటనే వెన్నెల తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి మూత తెరిచి అన్నపూర్ణమ్మకు తాగించింది. మీరిక్కడే ఈ అరుగు మీద కూర్చోండి, నేను వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని మీ పూజ సామాగ్రి కూడా దేవుడి దగ్గర సమర్పించి ప్రసాదం తీసుకువస్తానని చెప్పింది. అన్నపూర్ణమ్మ ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఈ రోజుల్లో ఎవరి గోలవారిది. పక్కన వాళ్ళు పడిపోతున్న పట్టించుకొని ఈ కాలంలో అసలు పరిచయం లేని తన మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు అన్న ఆలోచన ఆ మనసులో మెదిలింది. పర్వాలేదు తల్లి, నా వాళ్ళు బయట కారులో ఉన్నారు అంది అన్నపూర్ణమ్మ. పర్వాలేదు అమ్మమ్మ, దేవుడి దగ్గరకు వచ్చాక అందరూ మనవాళ్లే, మీరు కూర్చోండి, నేను 10 నిమిషాల్లో వస్తాను అని నవ్వి తన తల్లితో పాటు క్యూలో ముందుకు వెళ్ళింది వెన్నెల. ఆ 10 నిమిషాలు అన్నపూర్ణమ్మ చూపులు వెన్నెల మీదే ఉన్నాయి. ఆమె కట్టుబొట్టు, పెద్దల పట్ల ఆమెకున్న మర్యాద, ముఖంలో కనిపిస్తున్న ఒక విధమైన ప్రశాంతత అన్ని అన్నపూర్ణమ్మని ఆకర్షించాయి. ఇంత స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి నా ఇంట్లో ఉంటే ఇంత బాగుండు, నా మనవడు విక్రమ్కి ఈ అమ్మాయి అయితేనే సరిగ్గా సరిపోతుంది, ఆ గర్విష్టి గాడికి ఇలాంటి నెమ్మదస్తురాలే భార్యగా రావాలి అని మనసులోనే గట్టిగా నిశ్చయించుకుంది అన్నపూర్ణమ్మ. కొద్దిసేపటికి వెన్నెల దేవుడి దర్శనం ముగించుకుని ప్రసాదంతో పాటు అన్నపూర్ణమ్మ పూజ పళ్ళాన్ని కూడా తీసుకొచ్చింది. ప్రసాదం ప్యాకెట్ అన్నపూర్ణమ్మ చేతిలో పెట్టి నమస్కరించింది. చాలా థ్యాంక్స్ అమ్మా, నీ పేరేంటి అని అడిగింది అన్నపూర్ణమ్మ. వెన్నెల అండి అని చిరునవ్వుతో బదిలిచ్చింది. పేరుకు తగ్గట్టుగానే చాలా చల్లగా ఉన్నావు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటూ మాటలు కలిపింది. సుమతి కల్పించుకుని, మా వారు రిటైర్డ్ మాస్టర్ అండి, నేను ఈ పిల్ల తల్లిని, ఇదే మా పెద్దమ్మాయి అని పరిచయం చేసింది. అన్నపూర్ణమ్మ మనసులో ఎంతో సంతోషించింది. సంస్కారం ఉన్న మధ్యతరగతి కుటుంబం, డబ్బు లేకపోయినా బంధాల విలువ తెలిసిన వాళ్ళు, ఇంతకంటే తన మనవడికి ఎలాంటి భార్య కావాలి అని అనుకుంది. మీ అడ్రస్ ఇస్తారా సుమతి గారు, మా వాళ్ళకి ఈ మధ్య ఒక చిన్న ఫంక్షన్ ఉంటే మీకోసం వెతుకుతున్నాము, అంటే మీలాంటి మంచి వాళ్ళ పరిచయం ఉంటే బాగుంటుంది కదా అని చాలా తెలివిగా వారి అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకుంది అన్నపూర్ణమ్మ. సరే అండి, వస్తామని చెప్పి వెన్నెల ఆమె తల్లి ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. కారులో ఇంటికి తిరిగి వస్తున్నంతసేపు అన్నపూర్ణమ్మ మనసులో వెన్నెల రూపమే మెదులుతుంది. ఇంటికి చేరుకోగానే నేరుగా తన కొడుకు విశ్వనాథ్, కోడలు జానకిలను హాల్లోకి పిలిచింది. విశ్వనాథ్, మన విక్రమ్కి పిల్ల దొరికేసింది, నాకైతే ఆ అమ్మాయి 100% నచ్చేసింది,
మీరు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడండి అని బాంబు పేల్చింది అన్నపూర్ణమ్మ. జానక ఆశ్చర్యంగా, అదేంటి అత్తయ్య, అసలు అమ్మాయి ఎవరు, ఏ ఊరు, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఏమీ కనుక్కోకుండానే సంబంధం మాట్లాడమంటున్నారా? విక్రమ్కి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తాడు అంది కంగారుగా. వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడికి కావాల్సింది అందం, హోదా. నాకు కావాల్సింది గుణం, సంస్కారం. ఆ అమ్మాయి పేరు వెన్నెల. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్ల. కానీ వాళ్ళ దగ్గర ఉన్న సంస్కారం కోట్లు పోసినా రాదు. ఆ అమ్మాయి అడుగు పెడితే మన ఇల్లు స్వర్గం అవుతుంది. మీరు ఈ సాయంత్రమే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఇది నా ఆర్డర్ అన్న కరాఖండిగా చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. విశ్వనాథ్, జానకి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంట్లో అన్నపూర్ణమ్మ మాటకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరికీ లేదు. కానీ స్టేటస్ పిచ్చితో రగిలిపోయే విక్రమ్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటాడు? ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? అదే సమయంలో ఆఫీస్లో ఉన్న విక్రమ్ తన సెక్రటరీతో మీటింగ్ డీటెయిల్స్ చర్చిస్తూ, నాకు లైఫ్లో కాంప్రమైజ్ అవ్వటం ఇష్టం లేదు. అది బిజినెస్ అయినా పర్సనల్ లైఫ్ అయినా నాకు ది బెస్ట్ కావాలి అంటూ గట్టిగా చెబుతున్నాడు. జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ నిలయం నుండి ఓ ఖరీదైన ఆడి కారు బయటకు వచ్చింది. ఆ కారులో విక్రమ్ తల్లిదండ్రులు విశ్వనాథ్, జానకి ఉన్నారు. వారి గమ్యం అమీర్పేటలోని వెన్నెల ఇల్లు. కారులో వాతావరణం చాలా నిశ్శబ్దంగా, కాస్త ఆందోళనగా ఉంది. జానకి మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తన భర్త వైపు చూస్తూ, ఏమండి, అత్తయ్య గారు చెప్పారని మనం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నిజమే. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ ఆ అమ్మాయి మన విక్రమ్కి నచ్చకపోతే అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి? విక్రమ్కి ఈ విషయం తెలిస్తే ఇంట్లో మహాభారతమే జరుగుతుంది అంతన భయాన్ని వెళ్ళగక్కింది. విశ్వనాథ్ నిట్టూరుస్తూ, నాకు తెలుసు జానకి, ఇదంతా విక్రమ్కి తెలిస్తే వాడు ఎంత రచ్చ చేస్తాడో నాకు ఊహకంతూనే ఉంది. కానీ అమ్మ మాటను కాదనే ధైర్యం నీకుందా? నాకు లేదు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. దశాబ్దాల క్రితం ఏమీ లేని స్థితి నుండి ఈ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన మనిషి ఆమె. మనసుల గురించి, వాళ్ళ మనసత్వాల గురించి ఆమెకు తెలిసినంతగా మనకు తెలియదు. పైగా అమ్మకు గుండె జబ్బు ఉన్న విషయం విక్రమ్కి తెలియదు. ఆమెను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ముందు వెళ్ళ ఆ అమ్మాయిని, వాళ్ళ కుటుంబాన్ని చూద్దాం. ఆ తర్వాత విక్రమ్ సంగతి ఆలోచిద్దాం అన్నాడు సర్ది చెబుతూ. జానకి ఏమనలేక మౌనంగా ఉండిపోయింది. అమీర్పేటలోని ఇరుకు సందుల్లోకి ఆ పెద్ద కారు ప్రవేశించగానే కాలనీ వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. అంత పెద్ద కారు ఆ సందుల్లో రావటం అదే తొలిసారి. డ్రైవర్ కారును రామారావు గారి పెంకుటిల్లి ముందు జాగ్రత్తగా ఆపాడు. విశ్వనాథ్, జానకి కిందకు దిగారు. చుట్టూ ఉన్న వాతావరణం చూసి జానక్ కాస్త ఇబ్బంది పడింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లలు, చిన్న చిన్న ఇల్లు, అదొక సాధారణ మధ్యతరగతి ప్రపంచం. విశ్వనాథ్ ముందుకెళ్ళి ఆ పాత చెక్క తలుపును మెల్లగా తట్టాడు. లోపల నుండి ఎవరు అని రామారావు తలుపు తీశాడు. ఎదురుగా సూట్లో ఉన్న విశ్వనాథ్ ఖరీదైన పట్టుచీరలో మెడ నిండా నగలతో ఉన్న జానకిని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. బహుశా అడ్రస్ తప్పి వచ్చారేమో అనుకున్నాడు. నమస్కారం అండి, మీ పేరు రామారావు గారేనా అని చాలా మర్యాదగా అడిగాడు విశ్వనాథ్. అవునండి, నా పేరు రామారావు. మీరెవరో నేను గుర్తుపట్టలేదే, దారి తప్పి వచ్చారా అన్నారు రామారావు తడబడుతూ. విశ్వనాథ్ చిరునవ్వు నవ్వి, లేదు మాస్టరు, మేము సరైన అడ్రస్కి వచ్చాము. మేము విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమానులం. నా పేరు విశ్వనాథ్, ఈమె నా భార్య జానకి. మేం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాము. లోపలికి రావచ్చా అని అడిగాడు. రామారావు ఒక్కసారిగా కంగు తిన్నాడు. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు ఈ నగరంలో తెలియని వాళ్ళు లేరు. పేపర్లో, టీవీల్లో రోజు వినిపించే పేరది. అంతటి వాళ్ళు తన చిన్న గుడిసెలాంటి ఇంటికి రావటం ఆయన కళ్ళ అనిపించింది. అయ్యో, దయచేసి లోపలికి రండి బాబు. సుమతి, ఓ సుమతి, ఇలా రా అంటూ భార్యను పిలిచారు రామారావు. సుమతి కంగారుగా చేతులు తుడుచుకుంటూ వంటగదిలోంచి బయటకు వచ్చింది. ఎదురుగా ఉన్న పెద్ద మనుషులను చూసి ఆశ్చర్యపోయింది.
విశ్వనాథ్ జానకి ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆ ఇల్లు చిన్నదైనా చాలా శుభ్రంగా ఉంది. గోడల మీద దేవుడి పటాలు, ఒక మూల పుస్తకాల బీరువా, పాతదైన నీటిగా ఉన్న సోఫా అన్నీ ఆ కుటుంబం క్రమశిక్షణను తెలియజేస్తున్నాయి. కూర్చోండి బాబు అని రామారావు తన పాత సోఫాను చూపించాడు. వారు కూర్చున్నాక సుమతి లోపలికి వెళ్ళి 2 గ్లాసులతో మంచినీళ్ళు తీసుకుని వచ్చింది. నీళ్లు తాగి గ్లాస్ పక్కన పెట్టిన విశ్వనాథం అసలు విషయం మొదలుపెట్టాడు. మాస్టరు, ఉదయం మీ భార్య, మీ పెద్దమ్మాయి గుడికి వెళ్ళారు కదా, అక్కడ మా అమ్మగారు అన్నపూర్ణమ్మ కూడా వచ్చారు. ఆమెకు అకస్మాత్తుగా ఆయాసం వచ్చి పడిపోతూ ఉంటే మీ అమ్మాయి వెన్నెల ఆమెను కాపాడింది. సొంత మనవరాలుగా ఆమెకు సేవ చేసింది. ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళకి అంతలా సహాయం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీ అమ్మాయి సంస్కారం మా అమ్మగారికి చాలా నచ్చింది. సుమతికి అప్పుడు ఉదయం గుడిలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అయ్యో, అందులో ఏముందండి, పెద్దవాళ్ళు కష్టపడుతూ ఉంటే ఎవరైనా సాయం చేస్తారు. ఆవిడ మీ అమ్మగారు. ఇప్పుడు ఎలా ఉందండి ఆవిడ ఆరోగ్యం అని అడిగింది సుమతి అమాయకంగా. జానకి ఇప్పుడు కల్పించుకొని ఆమె ఇప్పుడు చాలా బాగున్నారు. కానీ ఆవిడ మనసులో మీ అమ్మాయి ముద్ర పడిపోయింది. మేము ఇక్కడికి రావడానికి కారణం కేవలం కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే కాదు అంటూ కాస్త ఆగి భర్త వైపు చూసింది. విశ్వనాథ్ అందుకొని, మాస్టరు, మేమిక్కడికి ఒక సంబంధం కలుపుకోవడానికి వచ్చాము. మా ఏకైక కుమారుడు విక్రమ్కి మీ అమ్మాయి వెన్నెలకిచ్చి పెళ్లి చేయాలని మా అమ్మగారు కోరుకున్నారు. మీ అమ్మాయిని మా ఇంటి మహాలక్ష్మిలా తీసుకెళ్లాలని మేమిక్కడికి వచ్చాము అని అసలు విషయం చెప్పేశాడు. ఆ మాట వినగానే రామారావు సుమతుల నెత్తి మీద పిడుగు పడినట్టు అయింది. ఇద్దరు షాక్లో ఉండిపోయారు. మాటలు రావటం లేదు. అంతటి కోటీశ్వర్లు తమ కూతుర్ని కోడలుగా అడగటమేంటి? ఇది నిజమేనా లేక ఎవరైనా తమతో ఆడుకుంటున్నారా అని అనుమానం వచ్చింది. రామారావు తేరుకుని చేతులు జోడించి, అయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరెక్కడో ఆకాశంలో ఉన్నవాళ్ళు, మేము నేల మీద ఉన్నవాళ్ళం. మా పాప చాలా సామాన్యమైన పిల్ల. మీకు కోడలుగా వచ్చేంత అర్హత అంతస్తు మాకు లేవు. ఈ ఇల్లు నా పెన్షన్, పిల్లల చదువులు, ఇవే మా ప్రపంచం. మీ స్థాయిలో పెళ్లి చేసే స్తోమత నాకు లేదు బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. విశ్వనాథ్ లేచి వెళ్ళి రామారావు చేతులు పట్టుకుని, మాస్టరు, మాకు కావాల్సింది మీ డబ్బు కాదు, మీరు మీ పిల్లలకి ఇచ్చిన సంస్కారం కావాలి. కోట్లు గండించే కోడలు మాకు అక్కర్లేదు. ఇంటిని బంధాలు నిలబెట్టే గుణవంతురాలు కావాలి. మా అమ్మగారు మీ అమ్మాయిని చూసి మురిసిపోయారు. మాకు ఎటువంటి కట్న కానుకలు వద్దు. పైగా పెళ్లి ఖర్చు కూడా మేమే భరిస్తాం. మీ అమ్మాయిని మా కన్న కూతుర్లా చూసుకుంటాం. దయచేసి కాదనకండి అని ప్రాధేయపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి వెన్నెల తన స్కూటీ మీద ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది. ఇంటి ముందు ఉన్న ఆడి కార్ చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా ఉన్న విశ్వనాథ్ జానకిలను చూసింది. ఉదయం గుళ్ళో తను సాయం చేసిన పెద్దావిడ కుటుంబ సభ్యులని వెన్నెల వెంటనే గ్రహించింది. అమ్మా, నాన్న, ఏమైంది? వీరెవరు అని అడిగింది వెన్నెల. సుమతి జరిగింది మొత్తం వెన్నెలకు చెప్పింది. ఆ మాటలు విన్న వెన్నెల స్థానమైపోయింది. తను ఎక్కడా, విక్రమ్ ఎక్కడా? ఎప్పుడు బిజినెస్ మ్యాగజైన్లో, న్యూస్ ఛానల్స్లో మాత్రమే చూసిన విక్రమ్కి తన భార్య కావటం ఏంటి? వెన్నెల చాలా వినయంగా విశ్వనాథ్ వైపు తిరిగి, అంకుల్, మీ అమ్మగారు నా మీద చూపించిన ప్రేమకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సంబంధం పొంతన లేనిది. నాకంటూ కొన్ని బాధలు ఉన్నాయి. నాన్నగారి ఆరోగ్యం, నా చెల్లి చదువు, వీటన్నిటికీ నేనే ఆధారం. నా కుటుంబాన్ని వదిలేసి నేను పెళ్లి చేసుకోలేను. పైగా మీ అబ్బాయి విక్రమ్ గారు చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. ఆయన ఆశయాలు, ఆయన కోరుకునే భార్య వేరేలా ఉంటాయి. నాలాంటి సాధారణ అమ్మాయిని ఆయన అంగీకరించలేరు. దయచేసి నన్ను క్షమించండి అని చాలా స్పష్టంగా, ధైర్యంగా తన మనసులోని మాట చెప్పింది. వెన్నెల మాట్లాడిన తీరు చూసి జానకి మనసు కూడా కరిగిపోయింది. డబ్బు మీద ఏమాత్రం ఆశ లేని ఇంత మంచి అమ్మాయి మన విక్రమ్కి దొరకటం నిజంగా అదృష్టమే అని జానకి మొదటిసారి అనిపించింది. విశ్వనాథ్ వెన్నెల దగ్గరకు వచ్చి, అమ్మ వెన్నెల, నీ బాధల గురించి ఆలోచించే నీ గొప్ప మనసే
మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకువచ్చింది. పెళ్ళైన తర్వాత నీ పుట్టింటి బాధలు తీర్చకూడదని ఏ దేవుడు రాసిపెట్టాడు తల్లి. నీ కుటుంబ బాధ్యత ఇక నుండి నాది. నీ చెల్లి చదువు, నీ తండ్రి ఆరోగ్యం అన్నీ నేను చూసుకుంటాను. ఇక మా విక్రమ్ అంటావా, వాడు కాస్త కోపిష్టి, బయట వాళ్లకు కఠినంగా కనిపిస్తాడు. కానీ వాళ్ళ లోపల చాలా మంచి మనసుంది. నువ్వు మా ఇంటికి వస్తే వాణ్ణి మార్చగలవన్న నమ్మకం నాకుంది. ఒక తండ్రికి అడుగుతున్నాను, మా ఇంటికి కోడలుగా రాతల్లి అని ఆప్యాయంగా అడిగాడు. అంత పెద్ద మనిషి తల వంచి అడుగుతూ ఉంటే రామారావు వెన్నెల ఏం అనలేకపోయారు. మాకు 2 రోజులు సమయం ఇవ్వండి బాబు, మేమంతా మాట్లాడుకొని చెబుతాము అన్నారు రామారావు. విశ్వనాథ్, జానకి సంతోషంగా అక్కడి నుండి సెలవు తీసుకున్నారు. రాత్రి 8 గంటలు. అన్నపూర్ణ నిలయంలో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడు. ముఖంలో అలసట ఉన్న ఒక పెద్ద బిజినెస్ డీల్ సక్సెస్ అవ్వటంతో కళ్ళల్లో గెలుపు తాలూకు ఆనందం కనిపిస్తుంది. సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అన్నపూర్ణమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. వెనకాలే విశ్వనాథ్, జానకి ఆందోళనకు వచ్చి నిలబడ్డారు. విక్రమ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఏంటి నాన్నమ్మ అంతా ఇలా వచ్చారు, ఏమైనా సీరియస్ మ్యాటరా అని అడిగాడు. అన్నపూర్ణమ్మ అతని పక్కన కూర్చుని తల్లి మురుతూ, అవును కన్నా, నీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం. ఉదయం చెప్పాను కదా, నీకోసం ఒక మహాలక్ష్మి లాంటి అమ్మాయిని చూశానని. నీ తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ ఇంటికి సంబంధం కూడా మాట్లాడి వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళు 1-2 రోజుల్లో ఒప్పుకుంటారు. ఇక మనం ముహూర్తాలు పెట్టుకోవడమే అని చాలా క్యాజువల్గా చెప్పేసింది. విక్రమ్ మొహంలో చిరునవ్వు మాయమైంది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. వాటారి సెయింగ్ నానమ్మ, నా ప్రమేయం లేకుండా నా పెళ్లి సంబంధం మీరే మాట్లాడేసి వచ్చారా? అసలు ఎవరు అమ్మాయి? ఏ మినిస్టర్ కూతురో లేక ఏ ఇండస్ట్రీస్ కూతురో కదా? ఏ ముంబైలోను ఢిల్లీలోనూ సెటిల్ అయిన ఫ్యామిలీనా అని అడిగాడు. వాడి దృష్టిలో పెళ్లి అంటే 2 వ్యాపార సామ్రాజ్యాల కలయిక. విశ్వనాథ్ గొంతు సవరించుకుని, కాదు విక్రమ్, ఆ అమ్మాయి పేరు వెన్నెల. వాళ్ళది అమీర్పేట. వాళ్ళ నాన్నగారు ఒక సాధారణ ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆ అమ్మాయి కూడా ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తుంది అని మెల్లగా చెప్పాడు. ఒక్క క్షణం ఆ హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. మరుసటి క్షణం విక్రమ్ కోపంగా సోఫాలోంచి లేచి నిలబడ్డాడు. వాట్ నానా, ఆర్ యు కిడ్డింగ్? నా పెళ్ళి ఒక మిడిల్ క్లాస్ స్కూల్ టీచర్ కూతురుతోనా? మీరు నా స్థాయిని, మన బ్రాండ్ వాల్యూని రోడ్డు మీద వేస్తున్నారని మీకు అర్థం కావట్లేదా? రేపు నేను కార్పొరేట్ పార్టీలకు వెళ్తే నా భార్యగా ఒక సాధారణ అకౌంటెంట్ని పరిచయం చేయాలా? షీ డస్ నాట్ ఈవెన్ నౌ హౌ టు బిహేవియర్ ఇన్ అవర్ సర్కిల్. ఇంపాసిబుల్, నేను ఈ పెళ్లి చేసుకోను అని గట్టిగా అరిచాడు విక్రమ్. జానకి భయపడుతూ, విక్రమ్ ప్రశాంతంగా విన్నానా? ఆ అమ్మాయి చాలా మంచిది. మన డబ్బు ఆశించి రావటం లేదు. పైగా అనేదో చెప్పబోతూ ఉండగా విక్రమ్ ఆమెను ఆపాడు. ప్లీజ్ అమ్మా, నా గుణగణాలు ఇవన్నీ వద్దు. నేను ప్రాక్టికల్ మనిషిని. నా లైఫ్ స్టైల్ వేరు, ఆ అమ్మాయి ఆలోచనలు వేరు. పెళ్ళయ్యాక ఒకే ఇంట్లో మేమిద్దరం ఎలా బతుకుతాం? దిస్ ఈజ్ నాట్ ఏ సినిమా, ఇది నా లైఫ్. నానమ్మ, నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పాడు. అన్నపూర్ణమ్మ ఏమాత్రం కోప్పడకుండా చాలా ప్రశాంతంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్, నువ్వు బిజినెస్ సామ్రాజ్యాన్ని జయించి ఉండొచ్చు, కానీ జీవితం అంటే ఏంటో నీకు ఇంకా తెలియదు. డబ్బుతో హోదా వస్తుందేమో కానీ ప్రశాంతత రాదు. ఈ ఇల్లు, ఈ ఆస్తి అన్నీ నేను కష్టపడి సంపాదించినవే. ఈ వంశానికి వారసుడిగా నీకు ఈ ఆస్తి అంతా ఇస్తున్నాను. కానీ నా చివరి కోరిక నా మనవడికి మంచి జీవితాన్ని ఇచ్చి వెళ్ళాలనుకున్నాను. చివరి కోరిక ఏంటి నానమ్మా? ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నాడు విక్రమ్ కాస్త కంగారు పడుతూ. విశ్వనాథ్ కల్పించుకొని, అవును విక్రమ్, నీకు చెప్పలేదు కానీ ఆమె గుండె జబ్బు ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. కానీ వయసు దృష్ట్యా ఆపరేషన్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఆమె ఉన్నప్పుడే నీ పెళ్లి చూడాలని ఆశపడుతుంది. ఆమె మాట తీసేయకురాం అని బతిమలాడు. విక్రమ్కి ఆ మాటలు శరాఘాతంలా తగిలాయి. తనకు ప్రాణమైన నాన్నమ్మకు అలాంటి జబ్బు ఉందన్న నిజం వాణ్ణి కలిచివేసింది. కోపం, బాధ, అహంకారం అన్నీ ఒక్కసారిగా వాడి మనస్సులో సుడిగుండాల్లా మారాయి.
తనకిష్టం లేని పెళ్ళి, తన స్టేటస్కి ఏమాత్రం సరిపోని అమ్మాయి. కాని మరోవైపు తన్ని పెంచి పెద్ద చేసిన నాయనమ్మ ఆఖరి కోరిక. విక్రమ్ కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. పళ్ళు కొరుకుతూ తన కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేశాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి అన్నపూర్ణం వైపు చూశాడు. సరే నాన్నమ్మ, నీకిష్టమైతే ఆ అమ్మాయిని నీ మనవరాలిగా ఈ ఇంటికి తెచ్చుకో. నీ సంతోషం కోసం ఆ మెల్లో నేను 3 ముళ్ళు వేస్తాను. కాని ఒక్క మాట గుర్తించుకో, ఆమె ఈ ఇంట్లో కోడలుగా నీకు మనవరాలిగా మాత్రమే ఉంటుంది తప్ప నా మనస్సులో, నా జీవితంలో భార్యగా ఆమెను ఎప్పటికీ స్థానం ఉండదు. ఆమె నాకు కేవలం ఒక కాంప్రమైజ్ మాత్రమే. ఇది నా డెసిషన్ అని చాలా కఠినంగా చెప్పి, జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా